నేను సత్యవాను. నేనైతే ఒక్క రోజన్నా చికెన్ వండుడు చూపిస్తలేరు అంటారు కదా. చూడురి, ఈరోజు అయితే చికెన్ ఫ్రెష్గా కడుక్కున్న చికెన్. దీంట్లో నేను అండే పద్ధతి చూపిస్తున్నా. మీరు గిట్నే అనుకుంటే నాకు చెప్పురి. చూడురి, కారపొడి అయితే మేము కొంచెం ఎక్కువ తింటాం కారం. ఎందుకంటే మాకు కొంచెం సప్పగా తింటే కాలు చేతులు తింటాయి. మా ఆయన బరువు పని చేస్తాడు కాబట్టి. చూడు, ఈ చెంచాతో 4, ఇది ఒకటి పావు కిలో, ఒక చెంచా నర వేసుకుంటే కరెక్ట్ అవుతుంది. 5 చెంచాలు వేసిన రెడ్గా కుడకపోడి అయితే తీతే వస్తుంది. ఇవి అన్ని రకాల మిక్స్ మసాలాలు విడివిడిగా దంచితే దేని ఒక్కటి కూడా దొరకదు కదా రోట్లే. అన్ని రకాల మిక్స్ మసాలా. చూడు, కారపొడి అయితే ఎంత రెడ్డు, కానీ అంత రెడ్డు ఉంది కానీ కారం ఉండదు. అవి దొడ్డు మిరపకాయలు, కొంచెం అయితే ఆయిల్. చూడు, దీన్ని నేనే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం కలుపుడు అర్థం కావాలి అని చేత పట్టుకుంటలేదు. చూడు, చెంచతోటి అయితే దీన్ని అంతా కలుపుతున్నా. కొంచెం ఆయిల్ వేసుకోవడం. వీళ్ళు కొంచెం టైం దొరికింది, అందుకే చూపిస్తున్నా. రోజుకి ఇంత టైం దొరుకుతుంది. చూసిరా, చికెన్ అయితే అన్ని మసాలాలు, తర్వాత పసుపు, కొంచెం నూనె, కారపొడి వేసి అయితే కలుపుకున్నా. ఇప్పుడు చూడండి చికెన్. నేను ఎప్పుడు ఇది ఒకటే గంజల చికెన్ వండుతా. ఇది చికెన్కే స్పెషల్. ఎందుకంటే ఏ గంజులో దొరుకుతా గంజులు వండితే ఒక కొద్ది రోజు ఇబ్బంది అవుతుంది అని నేను ఎప్పుడు ఒకటే గంజి పెట్టుకుంటా. నేనైతే గిట్లా మెయింటైన్ చేసుకుంటా. మీరు ఇట్లా వేసుకుంటారు కాబట్టి. చూడు, దీనికి నూనె ఎక్కువ పడుతుంది. దీంతో 2 పోస్తే ఒక చిన్న బావ అవుతుంది. అందుకని 4 పోయాలి. చూసిరా, అయిపోయింది. డబ్బు స్టీలే వాడాలన్నా కదా. చూడు, కారపొడి కూడా స్టీల్ దాంట్లో పోసేసుకుంటా. ఇంకా మారుడు అంటే ఇంతే. ఇక మారుదామనుకుంటే మారచ్చు. ఎవరైనా మందు తాగేటోళ్ళు కూడా మీకు చెప్తాను, మారాలనుకుంటే మీకు మారచ్చు. ఎవరి వల్ల మారే అవసరం లేదు. మీ మనసులో తలుచుకోరు అంతే. మారాలని, మంచిగా ఉండాలని. చూడు, ఇవన్నీ రకాల మిక్స్. ఎట్లంటే ఆల్కాయలు, తర్వాత 2 లవంగాలు, 2 మిరియాలు, ఎల్లిగడ్డ, అల్లం, ఉల్లిగడ్డ, దాల్చిన చెక్క, షాజీరా, అన్ని మసాలాలు మిక్స్ దంచేసిన. ఎందుకంటే ఏవి 2 దంచితే రోల్కి అంటకపోతుంది కదా. అన్నీ మిక్స్ దంచేసిన. ఎట్లయినా అన్నీ ఒక దాంట్లోనే వేసుడు కదా, అందుకోసమని ఒక దాంట్లో దంచేసిన. నేనైతే సింపుల్గా ఊహిస్తున్నా. చూడు, చూడు, మళ్ళీ వేరే పక్కన చూపిస్తున్నా. దీని గురించి ఎంతో చేపు కూడా వేయించవచ్చు. ఫుల్ మంట పెట్టేసిన. కొంచెం తాలింపు కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం అలా కలుపుకోవాలి. చూసారా, నల్లగా కొట్టేటి మాత్రం అవి మసాలాలే. తాలింపు అయితే మాడిపోలే. మీకు అట్లా అనిపిస్తుంది కావచ్చు, కానీ మాడలే. అవే మసాలాలు. చూడు, చూడు, మొత్తం అయితే కలిపేసిన. కొంచెంసేపు నూనెలు ఉడకని. ఇప్పుడు చికెను కలుపుకున్న గంజిలో అన్నీ ఒక దాంట్లో పోసుకున్నాం. నేనైతే ఇంకా అన్నం వండలే. ఎందుకంటే కూర అండంగా అంత అంటే అన్నం మెత్తగా అయితే అని వండలే. కూర ఒక దిక్కు అయినాక బియ్యం పక్కన మంట పెడతా. ఉడికెత్తే 2 నిమిషాలలో బియ్యం ఎత్తనా అంటే అంత తొందరగా ఉడుకుతుంది.
మరి టైం బాగా అవుతుంది, అన్నం వండలే అంటావు. కొడుకు స్కూల్కి పోతాడంటావా? కొడుకు ఈరోజు అన్నం వద్దట, చాయ్లో మాత్రం కారీలు తిన్నాడు. నాకు ఎక్కడ ఆకలి అవుతుంది అమ్మ అన్నాడు. సరే అని వచ్చినాక తింటాడని, అందుకే ఈరోజు తిరగా చికెన్ వీడియో పెడతాను. ఎగురుతూ ఉంటే అందుకే రోజు పెట్టలే, టక్కన అండేసేదాన్ని సింపుల్గా. చెప్పుడు కాదు వాటిని వాటర్ లొక్కలో పోసుకుంటా. చూడు ఇగో చూడు కొంచెం వాటర్ పోస్తాను, చూసిరా చూడు. వాటర్ పోసినా నేనైతే ముద్ద పెడతాను. చూడు కొంచెం పుడకాలి. ఈ డబ్బాతోటి పని అయిపోయింది. చూడండి మసాలా డబ్బాలో చిన్న చిన్నవి ఆ పురుగులు ఉండే, ఆ పురుగులు పడేదాకా ఉంచుకోవద్దట. లక్ష్మికి ఇష్టం ఉండదట మసాలా డబ్బా మాత్రం క్లీన్ ఉంచుకొని. కొందరు పని బిజీ వల్ల అలానే బూజు పట్టేటట్టు ఉంచుకుంటారు. అలా ఉంచుకోకూరి. ఎంత బిజీ ఉన్నా కొద్దిగా మనం పని చేసుకుంటానికి టైం దొరుకుతుంది కదా చెప్తాను. ఎందుకంటే నేను చేసేది చెప్తాను, నేను కూడా చెప్పిన ఇది చేసిన కాబట్టి చెప్తాను. మసాలా డబ్బాలో ఏటు పురుగు బూసి లేకుండా వారానికో 15 రోజులకో మీ వీలు కొద్ది ఒకసారిగా క్లీన్ చేసుకోండి, సరేనా? అన్నీ దులిపి పారేసి మళ్ళీ కొత్త నింపుకోరు నెలకోసారి. అన్నీ చెప్తుంది సత్యవా, మాకు తెలియదా అనుకోకూడదు. తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు తెలుసు, కానీ కొంచెం ఆశ్రద్ధ చేస్తారు. చెప్పడం వల్ల అబ్బా మనం కూడా అట్లా వేసుకుందామని అనిపిస్తుంది మనసుకి, అందుకని చెప్తాను. లేదంటే పూంతి కొంచెం పడుకుందాం అనిపిస్తుంది ఆడవాళ్ళ మనసు, ఇంత కట్ చేసుడానికి చేయలేక, సరేనా? సో చూడు, ఇప్పుడైతే అది ఉడికేలోపు కొత్తిమీర కడుక్కుందాం. కడిగేసింది. చూద్దురా, కడిగేసినాక అయితే కడుక్కుంటే మంచిగా పోతుంది. ఫస్ట్ అయినా కడుక్కోవచ్చు, కానీ నేనైతే కడుగుతున్నా. ఎవరి ఇష్టం వాళ్ళు ఎట్లా కడిగినా పోతుంది. చూసిరా, ఇదేంటిది అనుకుంటురా? రాగులంబలి. చూడు దీన్ని ఎట్లా కాసుడో కొందరికి తెలుసు, కొందరికి తెలియదు కదా. తెలియని వాళ్ళకి చెప్తానా. ఫస్ట్ కొన్ని గిలాసులని నీళ్ళు వేడి చేయాలి. బాగా వేడి అవసరం లేదు, కొంచెం వేడి చేసి అందులో ఈ పిండి చెంచాతో పోసి కలపాలి. తర్వాత ఆ గంజలో మళ్ళీ నీళ్ళు పోసి మసిలినాక ఈ కలిపినవి అందులో పోయాలి. అంబలి అయిపోతుంది ఎప్పటికప్పుడు. ఇది ఒక రోజు ముందుగా ఇట్లా పూల పోసి అది చేసేది కాదు, వెంటనే వేసేది. ఇది ఏ టైంలో అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ అంబలి. ఇది రాగులు జొన్నలు కలిపిన పిండి. ఎందుకంటే నేను జ్యూస్ సెంటర్కి అయినా కదా, ఇది చాయ్కి బదులు ఇది తాగాలన్నాడు సారు. ఇది తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందట, పొద్దున పని చేస్తే అష్టరాదట, అందుకే చేస్తున్నా. మీరు కూడా వేసుకోరు, ఎప్పుడైనా వేసుకోవచ్చు మీకు తాగాలనిపిస్తే. ఈ చలికాలం కదా, కొంచెం చలి తక్కువ ఉంటుంది మీకు చేసుకుంటే. చూడండి మంచిగా ఉందా, కుదిరిందా? తెలియకపోతే ఇప్పుడు చెప్పేసిన కదా, గుర్తుపెట్టుకొని చేసుకోరు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటారు, తాగుతారు. దాదాపు అందరికీ తెలిసే, కొందరికే తెలియదు ఇది. సో చికెన్ ఇప్పుడు ఏడు దాకా వచ్చిందో చూద్దాం. చూడు రావు, ఇంకా ఉడికేది ఉంది, దగ్గరికి రావాలి. చూడండి చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం, అప్పుడు వేయలేను కదా, ఎందుకంటే ఉప్పు కూడా స్టీల్ గిన్నెలే పోసుకున్నా. చూడు అది కూడా చూపిస్తున్నా. మా కారపొళ్ళు ఉప్పు బాగా తక్కువ, అందుకే ఎక్కువ వేస్తాను. సో కొంచెం బోల్పాలాలు రొట్టెలు ఇలా పోసుకుంటాను. నా కొడుకు బోల్పాలాలు ఇష్టం, మా ఆయన రొట్టెలు, నేను రొట్టెలు తింటాం కాబట్టి కొంచెం సూప్ పెట్టినా. మరి దగ్గర కడితే అవి రొట్టెలకు అద్దుకోకుండా ఉంటుందని, అందుకోసమే కొంచెం లేదు కానీ కొంచెం. చూసిరా ఉప్పుకి స్టీల్ చెంచా, స్టీల్ గిన్నె పెట్టుకున్న. ప్రస్తుతం జాడి కొనుక్కునేదా కానీ
ఇంట్లో ఉన్న గిన్నెలలో పెట్టేసుకున్నా. సో ఈ సైడ్ అయితే ఇప్పుడే అన్నంకు మూసేసిన తర్వాత ఇది ఉడికింది కాబట్టి ఆఫ్ చేస్తాను స్టవ్. వీడియోలు ఎట్లా తీసుకుంటానో అందులో కలరు అవన్నీ ఎడిటింగ్ అంటే అవి ఏవి నాకు తెలియవు. డైరెక్ట్ వీడియో తీస్తున్నా, తర్వాత యూట్యూబ్కు పంపిస్తాను. నాకు అంతే తెలుసు నాకు. అందులో ఇంకా ఫోన్లో ఏవి తెలియదు. మా తమ్ముని కొడుకు కొంచెం, మా తమ్ముని బిడ్డ కొంచెం, తర్వాత మా అక్క కొడుకులు ఇద్దరు, వాళ్ళ వల్ల నేను ఆ ఫోను మెయింటైన్ చేయగలుగుతాను. నాకు తెలియదు ఉంటే మా అక్క కొడుకులకు చూపిస్తా, వాళ్ళు వచ్చి చెప్తారు. అట్లా తీస్తున్నా కానీ నాకేం తెలియదు ఫోన్ గురించి ఎక్కువ. ఓన్లీ వీడియో తీసుడు, యూట్యూబ్ పెట్టుడు వరకే. అయినా గంత మంచి ఎట్లుంటున్నాయని అడిగింది. లైట్లు పెడతా, ఏది పెట్టా నేను. మామూలుగా ఒక పేరల్లో వెళ్ళి 10 రూపాయల పౌడర్ డబ్బా మాత్రమే వాడతా ఎప్పుడు, ఇంకేవి నేను వాడా. సరేనా? కుటుంబ సభ్యులు చూపించమని అడిగిర్రు, తప్పకుండా చూపిస్తా టైం వచ్చినాక. నేనైతే గంత ఎదిగినాక చూపిస్తా. బాగా దూరం మా తల్లిగారి ఇల్లు వరంగల్ దగ్గర ఉంటుంది, అప్పుడు పోయి చూపిస్తా. మీరైతే అట్నే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, తర్వాత కామెంట్ చేయర్రి. సరేనా? చూడండి, ఇటు చికెన్ అయింది కదా, చూడు ఇటు అన్నం కూడా అయింది. అందుకే అప్పటి నుండి అన్నం వండాలి. నేను వంటకి ఏ నూనె వాడతామంటే పల్లి నూనె వాడతా. వంటకు ఏమన్నా అప్పాలు చేసుకుంటే సన్ఫ్లవర్ వాడతా. తర్వాత అన్నం కూర అంబలి అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడురి, అన్నం అయితే అయింది. వేడివేడి అన్నం పొగలు వెళ్తుంది. చూడు, వేడివేడి చికెన్. ఇది ఇప్పుడు ఎలా తిని చూపించుడే, కానీ మీకు తెలియాలి కదా, ఖచ్చితంగా చూపించుడే. మేమైతే బీపీటీ బియ్యం వాడతాం. రేషన్ బియ్యం వాడుకుందాం అంటే మాకు రేషన్ కార్డులు ఇద్దరికి ఉన్నాయి, కానీ ఏం చేద్దాం, అవి ఇద్దరికి తల్లిగారు పెరిగి ఉన్నాయి. అవి మాకు పని చేయ, వీటి వల్ల బియ్యం రావు. తింటాం మేము, దొడ్డు బియ్యం తింటాం, సన్న బియ్యం తింటాం, అన్నీ తింటాం. తిన అన్న స్పెషల్ అయితే నాకు లేదు, మా ఆయనకు లేదు, అన్నీ తింటాం. చివరికి 3 కూరలు అండు ఆస్టర్తే నేను ఏం చేస్తానంటే ఎల్లిపాయలు 2 చిన్న రొట్టెలు దంచుకొని ఎర్రటి మిరంలో వేడి అన్నంలో కూడా తింటా నేను. ఎప్పుడన్నా ఉల్లిపాయల సొంత వండుకుంటే బిర్యానీ వండుకోవాలి, మస్తు ఉంటుంది. కానీ అందులో చికెన్ ఉండద్దు, బిర్యానీ ఓన్లీ ఉల్లిపాయల బిర్యానీ. చూడురి, ఇగో మా ఆయన తిని ఇస్తాడు, ఫుల్ వేడి ఉంది. చూడుర్రి, మా ఆయన అయితే తిని చూపించుతాడు చికెను. ఆ వేడన్నం ఎట్లుంది, టేస్ట్ ఉందా? చూడుర్రి, నేను ఏమేయలే, ఎంత సింపుల్గా అన్నుడు చూపించినా. అన్ని మసాలాలు ఒకే దంచి కొంచెం కూర కలిపి లాస్ట్కి మాత్రం కొత్తిమీరాకేసుడు. ఇంత సింపుల్గా అంటే చికెన్ ఎన్ని విధాలు అంటే అన్ని విధాలు వండుకోవచ్చు, కానీ నేనైతే సింపుల్గా వండేస్తాను. నాకు లేట్ కాదు. ఇప్పుడు టైము 8:30 అవుతుంది. 8:30 లోపల వేడి బట్టలు, చాయ్, తర్వాత అంబలి, అన్నం, కూర, చికెన్ వీడియో కూడా పెట్టేసిన. ఇంతకన్నా ఇంకెవరన్నా హుషారు ఉంటారమ్మా, సత్తగా మజ్జు ఈ మంచిగా బాగా పనిచేస్తలేదు అని అంటాడు మా ఆయనే. మీరు ఎప్పుడు టైం 8:30, ఇంత లోపల ఇవన్నీ చేసిన. నేను చేసేది రైట్ అయితే మంచిగా కామెంట్ పెట్టుర్రి. ఏంది సత్తవ చికెన్ మానేయ అన్నది, మళ్ళీ సత్తవనే చికెన్ అండి వీడియో పెట్టింది. మరి ఎందుకు అబద్ధం ఆడుతుంది అనుకుంటురా? నేనైతే సొంత విషయాలు స్టీల్ సొంతం మారొచ్చింది. ఇది మా ఆయన ఇష్టం కదా కొంచెం, అందుకే ఆయన మారతలేడు. అందరు బంద్ చేసినాడు, మనం బంద్ చేద్దామని తెచ్చిడు. దీన్ని నేను మార్చలేకపోయినా అన్నినా చూపిస్తున్నా. సరేనా? మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఈ వీడియో మీకు నచ్చితే నేను వండినట్టే కూర వండుకోర్రి, నచ్చకపోతే మీ ఇష్టం ఉన్న ఎప్పటిలాగా మీరు వండుకోర్రి. సరేనా? బాయ్, ఉంటానా? మీ సత్యవనం.